హైదరాబాద్ మహానగరం, ఇలాంటి మహానగరంలో విల్లా ప్రాజెక్ట్స్ కొందామన్నా దొరకట్లేదు. మీ అందరినీ దృష్టిలో పెట్టుకునే ఏపీఆర్ హిల్ సైడ్ వారు 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చారు. ప్రవీణ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారు ఇన్ డీటెయిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు ఫ్రమ్ ఏపీఆర్ గ్రూప్. గ్రేట్ మీటింగ్ యూ అండి. థ్యాంక్ యూ, నైస్ టు మీట్ యూ టూ. ఐ హర్డ్ అ లాట్, చాలా విన్నాను మీ ప్రాజెక్ట్స్ గురించి. దిస్ ఈజ్ యువర్ నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్. ఎన్ని ఏకర్స్లో ఉందండి ఇది? ఇది మొత్తం 16 acresలో ఉందండి. ఓకే. సో దిస్ ఇస్ ఏపీఆర్ గ్రూప్స్ ప్రీమియం ప్రాజెక్ట్. సో దిస్ ఇస్ వెరీ ప్రెస్టీజియస్ ఫర్ ద హోల్ బ్రాండ్ అనమాట. సో వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద అంటే హ్యాండ్ ఓవర్ మొత్తం ఫినిష్ అవ్వడానికి మేము కూడా చాలా ఎదురు చూస్తున్నాం. ఆల్మోస్ట్ మనకి 70% కంప్లీట్ అయిపోయినట్టు కనిపిస్తున్నాయి విల్లాస్. ఎస్ ఇంకొక 3 months నుంచి మేము హ్యాండ్ ఓవర్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అంటే బాచ్పల్లిలో మీరు చూసినట్టయితే మియాపూర్ నుంచి బాచ్పల్లి బోరంపేట వరకు అన్ని హై రైజ్ టవర్స్ 40 floors 30 floors. మీకు ఆ క్వశ్చన్ వచ్చే ఉండొచ్చు, మీరు మాత్రమే ఎందుకు విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నారు? ఇది మా సొంత ల్యాండ్ అయినప్పటికీ మేము విల్లా ప్రాజెక్ట్ ఎందుకు చేయాలనుకున్నామంటే ఇప్పుడు 100 కొద్ది అపార్ట్మెంట్ ప్రాజెక్టులు ఉన్నాయి సిటీలో, ఎక్కడన్నా ఉన్నాయి, ఇటువైపు కూడా ఉన్నాయి, అన్ని హై రైజ్లే. ఈ ఏరియాలో పర్టికులర్ గా మనది ఒకటే ఆన్ గోయింగ్ విల్లా ప్రాజెక్ట్. ఎవరికన్నా విల్లా కావాలి మియాపూర్ నుంచి మన బాచ్పల్లి ప్రగతి నగర్ ఈ సెగ్మెంట్ లో అంటే నిజాంపేట్ ప్రగతి నగర్ ఈ సెగ్మెంట్ లో అంటే మనది ఒకటే ఆన్ గోయింగ్ విల్లా ప్రాజెక్ట్. వావ్. సో ఇప్పుడు ఎవరైనా డెసిషన్ తీసుకుంటే ఈ వీడియో చూసి ఇమీడియట్ హ్యాండ్ ఓవర్ అంటే ఎప్పుడు చేస్తారు? దసరాకైతే 100% దసరా ఫెస్టివల్ ఇక్కడ జరుపుకోవచ్చు. పర్ఫెక్ట్. మేము మా కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంటుంది అంటే కన్స్ట్రక్షన్ స్టైల్ ఇప్పుడు 176 ఉన్నాయి, ఇప్పుడు 85 సేల్ అయినాయి అంటున్నాను. కానీ మీరు చూసినట్టయితే 176 అన్ని సేమ్ స్టేజ్ లో ఉంటాయి. సో అట్లా మేము సేల్ అయినా అవ్వకపోయినా కన్స్ట్రక్షన్ అయితే సేమ్ స్టేజ్ లో ఉంటుంది అనమాట. డిస్టర్బెన్స్ ఉండదు. ఫస్ట్ మీరు వచ్చి ఉంటున్నారంటే ఫస్ట్ పీస్ఫుల్నెస్ కోసం ఉంటారు. సో మీరు వచ్చి ఉంటున్నప్పుడు నేను పక్కన కన్స్ట్రక్షన్ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు మీరు అనుకున్నది నెరవేర్చినట్టు. అప్పుడు లగ్జరీ అన్న వర్డ్ కి అసలు మీనింగ్ లేకుండా పోతుంది. సో హ్యాండ్ ఓవర్ చేసినట్టే కానీ ప్రాజెక్ట్ మొత్తం ఇంకా పనులు జరుగుతున్నట్టే కదా. అంతే కదా. సో అందుకని మేము సేల్స్కి ప్యారల్గా వెళ్ళమన్నమాట. మార్కెట్ ఎట్లున్నా సేల్స్ ఎలా ఉన్నా సరే మాదైతే ఎన్నైతే యూనిట్స్ ఉంటాయి, 500 యూనిట్స్ ఉన్నా, 1000 యూనిట్స్ ఉన్నా, 176 యూనిట్స్ ఉన్నా అన్నీ ఒకేసారి కట్టేసి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో ఇన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి అండ్ బాచుపల్లి ఇలాంటి హ్యాపెనింగ్ ఏరియా, అందరూ చాలా మంది ఇటువైపు ఎక్స్టెండ్ అవుతున్నారు అనమాట. ఇలాంటి ఏరియాలో ఇలాంటి ప్రీమియం విల్లాస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక్కసారి ప్రైస్ డీటెయిల్స్ గురించి కూడా మాట్లాడేసుకుందాం. ప్రైస్ వచ్చేసి మనకి 3.5 crores నుంచి స్టార్టింగ్ ఉంటుందండి. విల్లాస్ వచ్చేసి 200 square yards, 222 అండ్ 266 3 డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి. అంటే 3.5, 4, 4.5 అట్లా వేరియేషన్ ఉంటుంది అనమాట. ఎవరికి ఏ సెగ్మెంట్ కి తగ్గట్టు ఆ సెగ్మెంట్ కి డిజైన్ చేసాం. సో ఒక్కసారి ఎమ్యూనిటీస్ అందరికి కామన్ గా ఉన్నాయి. ఎమ్యూనిటీస్ విల్లా ప్రాజెక్ట్ అనగానే హైగా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఒక్కసారి ఆ ఎమ్యూనిటీస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎమ్యూనిటీస్ అంటే మనకి లావిష్ క్లబ్ హౌస్ వస్తుంది అండ్ వీ హ్యావ్ ఆల్ ప్లే కోర్ట్స్ లైక్ చిల్డ్రన్ ప్లే ఏరియా కానీ, బ్యాడ్మింటన్ కానివ్వండి. సో అట్లా అన్ని రకాల సదుపాయాలతోనే మనకి ఈ ప్రాజెక్ట్ అందిస్తున్నాం. ఓకే. విల్లాస్ అనగానే లగ్జరీ ఇదంతా ఓకే, సాటిస్ఫై అయినా మెయింటెనెన్స్ గురించి ఆలోచిస్తుంటారు. ఒక్కసారి మెయింటెనెన్స్కి మీ వైపు నుంచి అసిస్టెన్స్ ఏంటో ఒకసారి చెప్తారా? అంటే మా వైపు నుంచి అయితే ఫస్ట్ అసోసియేషన్ హ్యాండ్ ఓవర్ చేసే వరకు కంప్లీట్గా మాది మేము మెయింటైన్ చేస్తూ ఉంటాము. ఆ తర్వాత హ్యాండ్ ఓవర్ చేసాం కదా అయిపోయింది అని మేము చేతులు అంటే ఇంకా దులిపేసుకున్నట్టు కాకుండా మేము ఏంటంటే ఫస్ట్ అసోసియేషన్ వాళ్ళకి కొత్తే కాబట్టి మేము ఫస్ట్ అసోసియేషన్ కూడా మేము వెనకాల ఉండి సపోర్ట్ చేస్తూ ఉంటాం. సో ఇంకా సెకండ్ అసోసియేషన్ నుంచి ఏంటి అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇంకా అలవాటు అయిపోయి అప్పటికి 2 years 1 year అయిపోయి ఉంటుంది. సో దెన్ ఫ్రమ్ దెన్ ఆన్ దే విల్ టేక్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళు ఛార్జ్ తీసుకుంటూ ఉంటారు. ఇది ఫస్ట్ ఫ్లోర్ లివింగ్ ఏరియా. సో మనకి టోటల్ 4 bedrooms. ప్రతి ఒక్క విల్లా ఆల్ ట్రిప్లెక్సెస్, 176 ట్రిప్లెక్స్ విల్లాస్ అనమాట. 4 bedrooms. దిస్ ఇస్ చిల్డ్రన్ బెడ్రూమ్. దిస్ ఇస్ ఆల్సో ఇఫ్ యూ లుక్ ఇది 266 square yards అండి ఇది. సో ఇది కూడా చాలా స్పేషియస్ గా ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే నార్మలీ ఇరుగ్గా ఉన్నట్టుంటది కానీ స్పేషియస్ ఉంది. yes you have master bedroom over here. దెన్ ఇందాక అన్నట్టు 3.5-4 కోట్లు పెడుతున్న వాళ్ళకి 100% వర్త్ అంటే మన ఈ ప్రాజెక్టే. సో ఇల్లు మొత్తం ఇది 266 yards, మనకి 3800 square feet బిల్టప్ ఏరియా వస్తుంది.
సో మనకు అందుకనే చాలా స్పేషియస్గా కూడా కనిపిస్తుంది. మీకు ప్రాజెక్ట్ బయట అంటే మన ఎమిటీస్ వైజ్ కానీ రోడ్స్ వైజ్ కానీ స్పేషియస్ ఉంటుంది, ఇంటి లోపల కూడా అట్లనే అవును మొత్తం స్పేషియస్గా ఉంది. ఇది అపార్ట్మెంట్ ఫీల్ అయితే అసలు రాదు, అసలు రావట్లేదు. అవును, ఇది మనకి ఇంకొక బెడ్రూమ్ అండి, పైన సెకండ్ ఫ్లోర్ రూమ్. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ స్పేషియస్, ఇట్స్ నాట్ సఫోకేటెడ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ లుక్. సో దిస్ ఇస్ హోమ్ థియేటర్. యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, హోమ్ థియేటర్ కూడా మనం యాంపుల్ స్పేస్ ఇచ్చున్నాం. సో డైరెక్ట్గా ఇందాక మనం మాట్లాడుకున్నాం 40 feet రోడ్ అని, క్వైట్ స్పేషియస్. మన కార్ పార్కింగ్కి ఇప్పట్లో 2 కార్లు అనేది కామన్ అయిపోయింది. ఇంట్లో నలుగురుంటే 2 కార్లు అనేది కామన్ అయిపోయింది. మనకి ఇక్కడ కార్ పార్క్ చేసుకోవచ్చు మన విల్లాలో. అలాగే కామన్ పార్కింగ్ స్పేస్ కూడా ఉంది కదండి. అవును, 3.5 to 5 CR పెట్టి కొంటున్నారంటే దే మినిమం హ్యావ్ 2-3 cars. 2-3 కార్స్. సో ఒకటి ఇంటి లోపల పెట్టినా ఒకటి బయట పెడితే, అటువైపు ఇటువైపు పెడితే మధ్యలో వెళ్ళడానికి చాలా కంజెస్టెడ్ అయిపోతుంది. సో ఇంత 3-4 crores పెట్టి కూడా ఆ ఫీలింగ్ ఎందుకు అని చెప్పేసి లెట్స్ గో విత్ 40 feet రోడ్ అని, అందుకే మేము ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. అలాగే మనకి మినీ ఫంక్షన్ హాల్ కూడా ఉంది కదా. అవును. సో ఎంతమందిని అకామిడేట్ చేయొచ్చు? మనకి క్లబ్ హౌస్ లో మినీ ఫంక్షన్ హాల్ కూడా వస్తుందండి. అది కూడా క్వైట్ స్పేషియస్. ఒక 500 people ఉన్న ఈజీగా అకామిడేట్ చేసి దే కెన్ సెలబ్రేట్ ఎనీ ఈవెంట్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఫంక్షన్, గృహ ప్రవేశాలు కానీ, వాళ్ళ బర్త్డేస్ కావచ్చు, ఏది కమ్యూనిటీకి కావాల్సిన ప్రతి ఒక్కటి ఈ ప్రాజెక్ట్లో ఉంది, ఇంక్లూడింగ్ ఫంక్షన్ హాల్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. యూనో మీరు చాలా బిజీగా ఉండుంటారు విత్ ద ప్రాజెక్ట్స్ అండ్ ఆల్, బట్ స్టిల్ మా ఆడియన్స్ కోసం యూ హ్యావ్ టేకెన్ యువర్ టైమ్ అవుట్ అండ్ ఇక్కడికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. అండ్ విల్లా ఈజ్ సూపర్ గుడ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్ యూ.